బెనిఫిట్ అదే వాడతారు. అది కల్వకుంట్ల కవిత, నందమూరి సుహాసిని, వైఎస్ షర్మిల, ఇవన్నీ కూడా. ఇప్పుడు అక్కడ మళ్ళీ తమిళనాడులో అట్ట లేదు పాపం. అదేది కనిమొళి, వాళ్ళకి ఇళ్ల పేర్ల గోల లేదు, వాళ్ళ పేర్లే ఉంటాయి కాబట్టి అట్లాగా నడిచింది. ఇక్కడ సమస్య ఏంటంటే రాజశేఖర్ రెడ్డి అని ఆయన సొంత పార్టీ పెట్టుకుని లైక్ సమాజ్వాదీ పార్టీ, లేకపోతే ఇప్పుడు అదేది అతని పేరేంది లాలూ ప్రసాద్ యాదవ్ కి బోడు కొడుకులు, తేజస్వి యాదవ్ పెద్ద కొడుకేం కాదు, ఆడికి ఇప్పుడు అక్కడ ఇది కదా ఆర్జేడి రాష్ట్రీయ జనతా, అతనికి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, పెద్దోడికి రాలా. ఇప్పుడు అతని పేరేంది స్టాలిన్, అళగిరి పెద్దోడు, అతనికి రాలా, స్టాలిన్కి వచ్చింది. ఇక్కడ వీళ్ళిద్దరిలో ఈమెకి రాలేదు, జగన్కి వచ్చింది. జగన్ తర్వాత వారసుడు ఇతను అవ్వడు కదా. రాజశేఖర రెడ్డికి వారసుడు అంటే రాజశేఖర రెడ్డి ఏమైనా పార్టీ పెడితే వారసుడు అవుతాడు, లేదా రాజశేఖర రెడ్డి వారసత్వం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటది. అప్పుడు షర్మిల రాజీనామా చేసి కొడుకు ఇప్పిస్తే సరిపోద్ది, పిసిసి చీఫ్ ఏ ఉంది, మా నాన్న వారసుడు అంటుంది. వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ నాన్న వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించకే జగన్ పక్కన తొక్కింది. కాంగ్రెస్ లో ఆ మాట అనొద్దు, కాంగ్రెస్ లో రాజకీయ వారసత్వం అంటే గాంధీల వంశానికి తప్పించి వీళ్ళకి ఎవరు కుదరదు, అది తెలియదు అనుకుంటా ఆవిడికి. బయట పోని రాజశేఖర రెడ్డి వారసుడు అంటే రాజశేఖర రెడ్డి ప్రైవేట్ వ్యక్తి అయితే ఆయన వారసుడు అనుకోదు, ఆయన ఆస్తులకు వారసుడైనా కొడుకు అవుతాడు కానీ కూతురు అవ్వదు. కూతురికి ఇచ్చిన దాంట్లో వారసత్వం అంత 50-50, అంతేగాని రాజకీయం అనేటటువంటిది